నేను మా బన్నీ ఫుడ్ వీడియోస్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. చేసామండి. ఫస్ట్ కార్న్‌ఫ్లోర్‌తో హల్వా చేస్తున్నాం. ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసి ఆ వాటర్ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక గిన్నెలో వేసి దాంట్లో 2 కప్పులు వాటర్ పోసి లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. షుగర్ అంతా బాగా అందులో కరిగిపోయిన తర్వాత కొంచెం లైట్గా తీగపాకం వచ్చిన తర్వాత దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. అది ఒక జెల్లీలా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ అది గట్టి పడకుండా మొత్తం అంతా ఒకలా వచ్చే వరకు క్రీమ్లా వచ్చే వరకు చేసి అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే హల్వా అనేది టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అలా కలిపిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లో ఈ హల్వా అనేది వేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ అలా చల్లారనివ్వాలి. అప్పుడు మనం పీసెస్గా కోసుకోవడానికి బాగుంటుంది. ఇది మా అల్లుడిని టేస్ట్ చేయమని ఇచ్చాను. మా అల్లుడు టేస్ట్ చేసి చెప్తానన్నాడు. టేస్ట్ చేయరా అంటే ఫస్ట్ ముక్కలు కోస్తానని చెప్పేసి ముక్కలు కోసినట్టు చిన్న చిన్న పీసెస్ కింద చేసేస్తున్నాడు. ఇంతసేపు కోస్తారా, త్వరగా కోసేసి ముందు టేస్ట్ చేయరా బాబు, నువ్వు ఎంతసేపు కోస్తావు, టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్తావని చూస్తుంటేని. ఆగత్తా, కోస్తున్నాను కదా, ఒక్క నిమిషం. ముందు ఒక చిన్న ముక్క తీసుకొని తిను. ఎలా అత్త బాగుంది, బాగా చేసా అన్నా, బాగుంది. ప్లీజ్ మేము ఫుడ్ వీడియోస్ చేస్తున్నాము, సపోర్ట్ చేస్తారు లేరా మనకి.